కుంభరాశి వారికి సోమవారం పరమశివుడి అద్భుత అనుగ్రహం లభించబోతోంది. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వడమే కాకుండా ఒక శుభవార్త మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార, ధనలాభం, కుటుంబం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యం, వివాహం ప్రతి విషయంలో అదృష్టం మీ వైపు నిలిచేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈరోజు మీ జీవితంలో జరిగే అత్యంత ముఖ్యమైన యోగాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అందరికీ కూడా ఛానల్లోకి స్వాగతం అండి. ఓం నమ శివాయ. మా రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆషాఢ మాసంలోని పవిత్రమైన సోమవారం సందర్భంగా కుంభరాశి వారికి పరమేశ్వరుని ఆశీర్వాదంతో ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, పెట్టుబడులు, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఆకస్మిక ధనలాభం, ఆధ్యాత్మిక పురోగతి వంటి ప్రతి అంశాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవన సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం తేదీ 3 ఆగస్టు 2026 సోమవారం. పంచమి రాత్రి 10:50 వరకు ఉండి తర్వాత షష్ఠి వస్తోంది. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అనంతరం రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు చూసుకుంటే సాయంత్రం 5:07 నుంచి 6:44 వరకు ఉంటాయి. వర్జం ఉదయం 7:22 నుంచి 9 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:35 వరకు. ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేస్తున్నారు. ఈరోజు చంద్రుడు మీ ధనస్థానంలో సంచరించటం, అలాగే పవిత్రమైన సోమవారం కావటం వల్ల పరమేశ్వరుడి ప్రత్యేక అనుగ్రహం మీ పైన ఉండబోతోంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావటం, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో శుభవార్త, కొత్త ఆదాయ మార్గాలు, పెట్టుబడుల్లో అనుకూల ఫలితాలు, విదేశీ అవకాశాలు, రుణభారాలు తగ్గటం వంటి అనేక శుభయోగాలు కనిపిస్తాయి. అయితే ఈ శుభవార్త ఏ రంగంలో వస్తుంది, ఏ సమయంలో అదృష్టం మీకు బలంగా కలిసి వస్తుంది, ఈరోజు చేయాల్సిన శివారాధన, చిన్న పరిహారాలు ఏమిటి, ఇప్పుడు పూర్తి కుంభరాశి దినఫలాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముందుగా కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు రేపటి రోజున ఏ విధంగా ఉంటాయనేది మనం చూసుకుంటే కనుక ఈరోజు చంద్రుడు ధనస్థానానికి అనుకూలంగా ఉండటం వలన ఆకస్మిక ధనలాభం, నిలిచిపోయిన బకాయిలు వసూలు అవ్వటము, అలాగే కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఇక షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, రియల్ ఎస్టేట్, బంగారం పెట్టుబడులు దీర్ఘకాలికంగా మంచి ఫలితాలను ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిపుణుల సలహాతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే డిజిటల్ బిజినెస్, యూట్యూబ్, సోషల్ మీడియా, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ ఆదాయం ద్వారా అదనపు సంపాదన ఈ రాశి వారు పొందేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. లోన్ రీపేమెంట్స్కి, ఈఎంఐ నిర్వహణకు, ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఊరట లభిస్తుంది. రుణభారాలు తగ్గే దిశగా అడుగులు పడతాయి. సాయంత్రం అమృత గడియల్లో మీరు తీసుకునేటటువంటి పెట్టుబడి లేదా పొదుపు నిర్ణయాలు భవిష్యత్తులో మంచి సంపాదనను అందించేటటువంటి అవకాశం కనిపిస్తోందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరగడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టడము, మేనేజ్మెంట్ ప్రశంసలు లభిస్తాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఎంఎన్సి, ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి శుభ సమాచారాలు అందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, భారీ ఆర్డర్లు, అధిక అమ్మకాలు, లాభదాయక ఒప్పందాలు లభించే అవకాశం కనిపిస్తోంది. స్టార్టప్, ఈ కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న వారికి విస్తరణ అవకాశాలు ఉంటాయి. విదేశీ ఉద్యోగాలు, వర్క్ వీసా, అలాగే గల్ఫ్, అమెరికా, కెనడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుందో మనం చూసుకుంటే మానసిక ప్రశాంతత పెరగడము, ఒత్తిడి తగ్గడము చూడొచ్చు. ఆత్మవిశ్వాసంతో పనులు అనేవి మీరు పూర్తి చేసుకుంటారు. పాత ఆరోగ్య సమస్యల్లో ఉపశమనం అనేది రాశి వారికి కనిపిస్తోంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయటం వల్ల గుండె ఆరోగ్యం, రక్తపోటు, షుగర్ నియంత్రణకు మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక మంచి ఆహారం, తగినంత నిద్ర, నీరు తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సోమవారం శివారాధన వల్ల ఆరోగ్య రక్షణతో పాటు సానుకూలమైనటువంటి శక్తి ఈ రాశి వారికి పెరుగుతుంది. మరి ప్రేమ, వైవాహిక జీవిత పరంగా
ఈ రాశి వారికి చూసుకుంటే ప్రేమ జంటల మధ్యన అపార్థాలు తొలగి బంధం మరింతగా బలపడుతుందని చెప్పొచ్చు. అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్యన పరస్పర గౌరవం, ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించేటటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దూరంగా ఉన్న భాగస్వామ్యం నుండి సంతోషకరమైన సమాచారం లేదా కలిసేటటువంటి అవకాశం కూడా లభిస్తోందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి కుటుంబ విషయాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనేది కనుక మనం చూసుకుంటే, కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు అనేవి ప్రారంభమవుతాయండి. అలాగే పెద్దల ఆశీర్వాదంతో ఇంట్లో ఆనందం, ప్రశాంతత పెరుగుతుందని చెప్పచ్చు. ఆస్తి, ఇల్లు, భూమి విషయాలలో సానుకూల పరిణామాలు అనేవి కనిపిస్తాయి. ఇక కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. బంధువులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులకు ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది చూసుకుంటే కనుక ఏపీపీఎస్సి, బ్యాంకింగ్, గేట్, నీట్, జేఈ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత అనేది పెరుగుతుందని చెప్పి మనం చెప్పచ్చు. విదేశీ విద్య, స్కాలర్షిప్, ఉన్నత విద్యా అవకాశాలకు సంబంధించిన శుభ సమాచారాలు అందుకుంటారు. ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, కోడింగ్ నేర్చుకునే వారికి పురోగతి ఉంటుంది. ఉపాధ్యాయుల సహకారం, కుటుంబ ప్రోత్సాహంతో చదువులో మంచి ఫలితాలు ఈ రాశి వారు సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే భవిష్యత్తులో గొప్ప విజయాలకు బాటలు పడతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి రాశి మహిళలకు మనం చూసుకుంటే కనుక ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఆదాయ వృద్ధి, కార్యాలయంలో గౌరవం పెరగటం మనం చూస్తామండి. గృహిణులకు కుటుంబ సభ్యుల ప్రేమ, సహకారం, గౌరవం మరింతగా పెరుగుతుంది. బ్యూటీ బిజినెస్, అలాగే బొటిక్, హోమ్ బిజినెస్, ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న మహిళలకు మంచి లాభాలు వస్తాయి. బంగారం, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, మహిళల పొదుపు పథకాలు వంటి పెట్టుబడులపైన కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శివ పార్వతుల అనుగ్రహంతో కుటుంబ సౌఖ్యం, సంతాన సుఖం, ఆర్థిక స్థిరత్వం ఈ రాశి వారికి పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు, ఆధ్యాత్మిక సూచనలు మనం చూసుకుంటే కనుక సోమవారం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే శివాలయంలో పాలు, నీరు, బిల్వదళాలతో అభిషేకం చేయటం వల్ల ధనయోగం, ఉద్యోగ యోగం ఈ రాశి వారికి బలపడతాయి. అలాగే పేదలకు అన్నదానం లేదా విద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం వల్ల పుణ్యఫలం పెరుగుతుంది. సాయంత్రం అమృత గడియల్లో శివుడికి నెయ్యి దీపం వెలిగించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థన చేయండి. శివ చాలీస, అలాగే మహామృత్యుంజయ మంత్రం లేదా రుద్రాధ్యాయం పఠించటం వల్ల ఆరోగ్యం, ధనలాభం, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగ విజయం, రుణ విముక్తి వంటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయండి. మరి కుంభరాశి వారికి పవిత్రమైన ఆషాఢ మాసం సోమవారం పరమశివుడి అనుగ్రహంతో ధనయోగం కనిపిస్తోంది. ఉద్యోగ విజయం, వ్యాపార లాభాలు, షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి. విదేశీ అవకాశాలు, అలాగే కుటుంబ సంతోషం, ప్రేమలో విజయం, ఆరోగ్యాభివృద్ధి వంటి అనేక శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు మీ రాశికి సంబంధించిన దినఫలాలు, పంచాంగ విశేషాలు, ధన యోగాలు, ఉద్యోగ అవకాశాలు, ఆధ్యాత్మిక పరిహారాలతో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ. శుభం భూయాత్.